దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరూ కూడా వాక్య ధ్యానంగా చదువుకుందాం. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలు నీకు దానిని వివరించును. మన దేవునికి స్తోత్రం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాలలో యోబు రాసిన గ్రంథములో 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే గనక అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, సముద్రములో ఉన్న చేపలు నీకు దానిని వివరించును అనే మాట మనకి కనబడుతుంది. దేవుడు చేసిన వాటన్నిటిని కూడా మనము గమనించుకుంటే ప్రతి సృష్టిలో నుంచి ఏదో ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉంటాయి, ఏదో ఒకటి మనకి వివరిస్తూ ఉంటాయి. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, దాని యొక్క నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోనంటాడు. అంటే చీమలు ఏమి వివరిస్తూ ఉన్నాయంటే జ్ఞానాన్ని వివరిస్తూ ఉన్నాయి. వాటి యొక్క పద్ధతిని చూసి మనం నేర్చుకుంటే గనక మనము వాటి నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అలాంటి విధముగానే దేవుని యొక్క లేఖన భాగంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, సముద్రంలో ఉన్న చేపలు చూడండి, అవి మీకు ఏం చేస్తుందంటే వివరిస్తూ ఉన్నాయంట. అంటే వాటి ద్వారా పాఠము నేర్చుకునేంత విధముగా దేవుడు ఒక ఉద్దేశాన్ని పెట్టాడు. దేవుడు ఒక ఉద్దేశాన్ని పెట్టి ఉన్నాడు. పిల్లలు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు అనంటే ఈ సృష్టిలో దేవుడు చేసిన ప్రతి దానికి కూడా ఏదో ఒక విలువ ఉంది. దాని నుండి నేర్చుకోవలసింది జ్ఞానము దేవుడు మానవులకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, సోమరితో చెప్తూ ఉన్నాడు, సోమరి నువ్వు చీమల యొద్దకు వెళ్ళి దాని యొక్క నడతను కనిపెట్టి బహుజాగ్రత్త కలిగి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో, వాటి యొక్క నడతలను కనిపెట్టు అన్నట్లుగా ఇక్కడ యోబు భక్తుడు ఏమంటూ ఉన్నాడు అంటే, ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులను చూడండి, వాటిలో సముద్రపు చేపలు చూడండి, అవి మీకు కొన్నాటిని ఏం చేస్తానంటే వివరిస్తూ ఉన్నాయంట. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సముద్రములో ఉన్న చేపలు ఏమి వివరిస్తాయి? సముద్రములో ఉన్న చేపల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? సృష్టికర్త అయిన దేవాది దేవుడు చేపలను చేస్తాడు. ప్రతిరోజు కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. చాలా రుచికరంగా వండుకుంటాం, మనం తింటూ ఉంటాం. కానీ తింటమే కాకుండా చేపల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ దినాన్ని ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగింపులోనికి తీసుకురావడానికి నేను ఆశపడుతున్నాను. చేప అంటే జ్ఞాపకం వచ్చింది. చిన్నప్పుడు ఒక కథ విన్నాను. పేసరాజు పెద్ద ముందంట, దానికి 7 కొడుకులు ఉన్నారంట. ఈ 7 కొడుకులు కూడా ఏటకెళ్ళి 7 చేపలు తీసుకుని వచ్చారంట. ఈ 7 చేపల్లో ఎండబెడితే ఒక చేప ఎండలేదు. ఏ చేప ఎండలేదని అంటే, నాకు గట్టి అడ్డొచ్చింది అని అన్నాడంట. ఏ గట్టి ఎందుకు అడ్డొచ్చావనంటే, ఆవు నన్ను మెయ్యలేదు అని చెప్పింది. ఏ ఆవు ఎందుకు మెయ్యలేదు అని అంటే, నాకు చీమ కుట్టింది అని ఏదో చెప్తూ ఉంటది కదండి. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ రోజు చేపలు నేర్పించే ఆ పాఠం కాదు, సర్వ సృష్టికర్త అయిన దేవునికి లోపడిన చేపల గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భక్తుడైన యోబు అంటున్నాడు, ఎంత భక్తి కలిగిన వాడైనా తాను ఈ సృష్టి గురించి ఆలోచన చేసి అంటున్నాడు, చేపల గురించి వివరణ ఇస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో పిల్లలు 4 చేపలు ఉన్నాయి. ఆ 4 చేపలు కూడా ఏ విధంగా ఉన్నాయో, మనము ఏ విధంగా ఉంటున్నామో ఈ సృష్టిలో మనము అలా తేలిపోవాలి. దేవుడు అన్నాడు, మీరు పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కాదా అన్నాడు. సృష్టిలో ఉన్న వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కాదా అని దేవుడు చెప్పాడు. ఈ రోజున చేపకు ఉండే లక్షణం మనలో ఉండే గనుక మనం బహుశ్రేష్ఠులము. చేపలో ఉన్న గుణతత్వాన్ని మనం లేకపోతే గనుక మనం అనుకోవాలి మనం బహుశ్రేష్ఠులం కాదేమో. బహుశ్రేష్ఠులుగా ఉండడానికి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రయాసపడే వారిగా ఉండాలి. మనం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొట్టమొదటి యొక్క చేప గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే గనక అక్కడ దేవుడైన యెహోవా మత్స్యమునకు చేపలకు జ్ఞాపకం చేస్తాడు, నా దైవజనుడైన యోనాను నీవు క్రక్కవలెను అనే మాట చెప్పిన తర్వాత చేప ఏం చేస్తుందనంటే, చూడండి పిల్లరా, దేవుని యొక్క సంకల్పానికి అది ఏం చేస్తుందనంటే
చేసింది. అదవుతుందండి. మొట్టమొదటిగా చేప గురించి మనం ధ్యానం చేస్తే కనుక అక్కడ దేవుని యొక్క మాటకు విధేయత కలిగిన చేపను మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క మాటకు విధేయత కలిగి ఉంటున్నామా? దేవుని యొక్క మాటకు ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని యొక్క మాట అంటే మనలో భయం వేస్తుందా? దేవుని యొక్క మాట మన జీవితంలో ఫలిస్తుందా లేదా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ సృష్టిలో దేవుడు చేసిన చేపల్లో ఒక చేపకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నా దైవజనుడైన యోనాను ఏం చేయాలి? మృంగింది చాలు. మృంగమంది చెప్పింది కూడా దేవుడే, కానీ ఇప్పుడు క్రక్కమని చెప్పింది కూడా దేవుడే. మృంగమని చెప్పినప్పుడు మృంగింది. యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు. ఈ చేప కడుపులో ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడంట. అది చూశాడు దేవుడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్న వాడిని నువ్వు విడిచిపెట్టాలని చేపలకు ఆజ్ఞాపించిన తర్వాత చేప నేను అసలు కక్కను, నేను ఒకవేళ కక్కేస్తే గనక నేను పశువుడు పోతానేమో అని సాకులు చెప్పలేదు. మరి ఏం చేసిందనంటే ఆజ్ఞాపించిన సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవునికి ఈ చేప ఏం చేసిందంటే లోబడే తత్వాన్ని చూపించింది. వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మాట వినగానే చెయ్యమన్నది వెంటనే చేసింది. అలా చేసింది కాబట్టి ఆ చేప ఏ చేప? మాట విన్న చేప. ఏ విశ్వాసి నువ్వు? లోకంలో ఉన్న వారి కంటే నువ్వు బహుశ్రేష్ఠుడిగా ఉండాలి అంటే దేవుని యొక్క మాటను వినే చేపగా ఉన్నావా లేదనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే అదేం చేసిందండి? దేవుని యొక్క మాటకు లోబడింది. దైవజనుడు క్రమేపీ తగ్గిన తర్వాత దేవుడే పంపించాడు చేపని. మింగమని చెప్పాడు, మింగింది. మరలా ఏం చేస్తుందంటే గొట్టు మీద కక్కి వేసినట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. రెండవ యొక్క చేపల గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదివితే కనుక అక్కడ ఒక చేప గురించి రాయబడుతుంది. యేసు ప్రభువారు కపెర్నహూములోకి వెళ్ళిన తర్వాత అక్కడ పేతురు దగ్గర కొంతమంది వచ్చి పన్ను కట్టమని చెప్పారు. సుంకమును వసూలు చేయడానికి వచ్చారు. పేతురుకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు వాడు అప్పుడప్పుడు వస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? దాక్కుంటాం, పారిపోతాం, చంకిపోతూ ఉంటాం. అలాగనే పిల్లరా పేతురు అనబడుతున్న యేసు ప్రభువారి యొక్క శిష్యుల్లో ఒకడు సుంకము కట్టడానికి వసూలు చేయడానికి కొంతమంది వచ్చినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? యేసయ్య చెప్పాడు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే యేసు ప్రభువారి యొక్క అలా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు సముద్రంలోనికి వెళ్ళి ఒక చేపను పట్టుకో, ఆ చేప నీకేం చేస్తుంది? ఆ చేప నోట్లో ఒక సెకెను ఉంటుందని చెప్పాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ అరసెక్కెను ఆ చేపలను పట్టుకొని సీమోను చూసిన తర్వాత చేప నోట్లో ఏముంది అంటే అరసెక్కెన ఉంది. పిల్లగా కాయిన్ ఉంది. ఎవరికి? పేతురుకి ఇమ్మంటుంది. పేతురు ఎవరును? అపోస్తుల్లో ఒకడు, దేవుని యొక్క పని చేసేవాడిలో ఒకడు. ఈ చేప ఎక్కడో తీసుకుంది, ఈ కాయిన్ ఎక్కడో తీసుకుంది, ఈ అరసెకెను. కానీ దేవుడు చెప్పాడు, సముద్రంలోనికి వెళ్ళి ఒక చేపను పట్టుకో, దాని యొక్క నోట్లో ఏముంది? అరసెకెను ఉంది. మా దగ్గర ఏమి లేదండి, అరసిల్లి కవ్వ కూడా లేదండి అని అంటూ ఉంటాం ఒక్కొక్కసారి. కానీ చేప దగ్గర పిల్లరా ఎంత సముద్రంలో ఉన్న చేపలన్నింటిలో కూడా ఒక సెకెను సంపాదించుకుంది. ఆ సెకెను ఎవరికి ఇవ్వాలనుకుంటుందంటే ఆపదలో ఉన్నవాడికి ఇవ్వాలనుకుంటుంది. దేవుని పరిచర్యలో చేసేవాడికి ఇవ్వాలనుకుంటుంది. దేవుని యొక్క పనిలో కొనసాగుతున్న వాడికి ఆ చేప ఏం చేయాలనుకుందంటే ఇవ్వాలని ఆశపడింది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా దేవునికి ఇచ్చేవారిగా ఉన్నామా? దేవుని యొక్క పనిలో ప్రయాసపడేవారిగా ఉన్నామా? నీ అంతరంగాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. చేప ముఖ్యమా, నేను ముఖ్యమా? చేప శ్రేష్టమా, నేను శ్రేష్టమా అంటే ఏది శ్రేష్టమో నువ్వే తెలుసుకోవాలి. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా సెక్కెను పట్టుకుని ఎక్కడో సముద్రంలో తిరిగేస్తాం.
చేపకి. మనకైతే ఉంటది వీళ్ళరా స్వార్థం. ఉంటుందో లేదో చెప్పండి, నిజంగా చెప్పాలి. నమ్మున దేవునికి స్తోత్రం చేద్దాం. మనకి స్వార్థం ఉంటుందండి. నేను సంపాదించాను, నా సంపాదన ఎక్కడే పోకూడదు, దేవుడే గాడిద గుట్ట అన్నట్లుగా మనం ఉంటాం. కనుక బిడ్డరా, ఈ సృష్టిలో చేప ఏం చేస్తుందంటే సముద్రంలో తిరుగుతుంది, దాని యొక్క సెకెను సంపాదించుతుంది. ఆ సెకెను ఎవరికి ఉపయోగపడుతుందంటే దేవుని యొక్క పనిలో వాడబడుతుంది. బిడ్డరా, మీరు అలా వాడబడుతున్నారా? అలా వాడబడుతున్నారు లేదా అనేది ఒకసారి మీరు పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బిడ్డరా, సోమరాజు బాప్తిసం పొందుతూ ఉన్నావు. మొట్టమొదటిగా చేప ఏం చేసిందంటే దేవుని యొక్క మాట వింది. అలా మాట్లాడుతూ లోపడే తత్వం ఉంటేనే నువ్వు బాప్తిసం పొందాలి. తర్వాత బిడ్డరా, దేవుని యొక్క పని చేసేవాడిగా ఉండాలి. ఇంతవరకు నువ్వు చేయలేదేమో, కానీ ఇప్పుడు ఏం చేయాలంటే అరసిక్కును సంపాదించినట్లుగా నీవు ఈ లోకంలో కష్టపడి దేవుని యొక్క పని కొరకు నువ్వు ఏం చేయాలంటే ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. రక్షణ పొందుకున్న ప్రతి వారు కూడా ప్రయాసపడాలి. నేను దేవుని యొక్క పనిలో వాడబడాలి అన్న ప్రతి వారు కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క పనిలో మనం నిమగ్నమై ఉండాలి. బిడ్డగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తర్వాత బిడ్డగా మూడవ చేప గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 41-42 వచనాలు చదివితే గనక అక్కడ యేసు ప్రభువారు మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఏకదాటిగా అనేక మందికి కనుపరుస్తూ నేను సజీవున్నై తిరిగి లేచాను, సమాధిని ఓడించాను, మరణం నుండి తిరిగి లేచాను అని యేసయ్య ఏం చేస్తున్నాడంటే 40 దినాలు అనేక మంది కనబడి తన గాయాలు చూపిస్తూ ఉంటే ఒకసారి సముద్రం దగ్గరికి వచ్చారంట. అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు? పొగల్లోకి వెళ్ళి తుప్పల్లోకి వెళ్ళి కాల్చింది తినేస్తాం కదా. అలాగే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే చేపలు కాల్చుకుంటున్నారంట. అక్కడ కనబడిన చేప ఏ చేపలంటే కాల్చబడిన చేప. పచ్చి చేప తినేస్తావా, కాల్చిన చేప తింటావా? ఉదయం ప్రసన్న ఫోన్ చేసి చేపతానండి అన్నాడు. తేడా బాబు అన్నాడు. బజార్ బాగా చేసుకొస్తాడు మనోడు, మంచి చేప తీసుకొచ్చాడు. పోయినసారి ఈసారి కూడా చేప తీసుకుని వచ్చాడు. నాకు చేప అంటే చాలా ఇష్టం, దాని తలకాయ కూడా నాకు చాలా ఇష్టం. అలాగని ఉన్న పట్టంగా ఏం చేస్తాను, తలకాయ తినేస్తాను, బాగా తెచ్చావు అని ఎరా ప్రసన్న చెప్పరా, ఎలా వండుకోవాలో కూడా అది కూడా నేర్చుకోరు బాబు. నమ్ముడు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ చేప ఏ చేపనంటే కాల్చబడిన చేప. ఈ 47 రోజుల్లో కూడా దేవుని యొక్క వాక్యం చేత ఏం చేయాలంటే నీలో ఉన్నవన్నీ కూడా కాల్చబడితేనే అది నువ్వు టేస్టీగా ఉంటావు. ఎవరికి? దేవునికి టేస్టీగా ఉంటావు. చేపలో ఉన్నవన్నీ కూడా మలినం తీసుకోలేకపోతే కనుక, కాల్చబడలేకపోతే మనం సౌసైతాం. సరిగ్గా కాళ్ళే చేపలు పెట్టారంటేనే పులుసు సరిగ్గా తీయలేదంటేనే అని అంటావా లేదా? అదే కాల్చబడిన చేప అయితే పిల్లగా ఏదో విధంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే తినేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. విశ్వాసి, దేవుడు చూస్తూ ఉన్నప్పుడు నీలో మలినాలు కనబడకూడదు. నువ్వు అగ్ని నిప్పుల మీద ఏం చేయబడాలంటే కాల్చబడుతూ ఉండాలి. అలా కాల్చబడిన వారు మాత్రమే దేవునికి ఉపయోగకరంగా ఉంటారు. పిల్లగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ 47 రోజులు కూడా మీరు ఎక్కడికి వస్తున్నారు తెలుసా? మండుచున్న అగ్ని వంటి బలిపీఠం దగ్గరికి వస్తున్నారు. మీది మన్నింపబడుతూ ఉంటుంది, మీరు కూడా మన్నింపబడుతూ ఉండాలి. ఎలా మన్నింపబడాలి అంటే నాలో ఉన్న దోషములు కానీ, నాలో ఉన్న అపరాధములు కానీ, నాలో ఉన్న చేష్టలు కానీ బలిపీఠం దగ్గర కాలిపోవాలని మనం దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. నమ్మగారు దేవునికి స్తోత్రం చేద్దాం. వాళ్ళు కాల్చలేని చేపలు లేదు. మనం బ్రతుకును మార్చుకునే విశ్వాసులుగా దేవుని యొద్దకు వెళ్ళిపోతే కనుక కాల్చబడు అంటాడు దేవుడు. నమ్మగారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక కాల్చబడిన చేపలైతే దేవునికి ఏంటి? చాలా టేస్టీ. సుమన్ రాజు, నేను జ్ఞాపకం చేస్తున్న మాట్లాడు తెలుసా? బాప్తిసం తీసుకుంటున్నావు. ఇంతవరకు ఏ లోకములైతే నువ్వు జీవించావో, ఏదైతే నువ్వు ధరించుకున్నావో అది దేవునికి ఇష్టం కాదు. దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలంటే పాతి పెట్టబడాలి. అలా పాతి పెట్టబడాలంటే నీలో ఉన్నవన్నీ కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత మరొకడు చూడకూడదు. ముందు ఎలాగైతే చేపగా ఉన్నావో ఇప్పుడు దేవుని సన్నిధిలో పాతి పెట్టబడావు. అసలు నీలో ఏ లక్షణం ఉందని ప్రతి వారు కూడా
కూడా ప్రశ్నించేటప్పుడు నువ్వు చెప్పాలి, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు నేను కాల్చబడ్డాను, దేవుని యొక్క వాక్యం చేత నేను ఉతక స్నానం చేస్తాను, ఇదిగో నేను దేవునికి పరివర్తనగా ఉన్నాను, దేవునికి విలువైన విధంగా ఉన్నాను, దేవునికి రుచికరంగా నేను జీవిస్తూ ఉన్నాననే ఆలోచన నీకు ఉండాలి పిల్లరా. అతనికే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి వారికి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. డబ్బులు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, ఏ చేపగా ఉండాలని ఆశపడుతున్నారు పిల్లరా? ఇక్కడ కాల్చబడిన చేపలు ఏం చేస్తున్నానంటే యేసు ప్రభు వారికి ఇచ్చారు. పచ్చి చేపలు కాదు దేవునికి ఇచ్చేది. ఆ యొక్క చేతిగొట్టు, ఆ పేగులు, ఇవన్నీ మనకి ఇష్టం ఉండదు. రోడ్డు మీద పాయత్తం అవే కాల్చబడాలి దేవుని యొక్క సన్నిధిలో. అవి కాల్చబడితే కనుక దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? స్వీకరించడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు పిల్లరా. నమ్మని దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 4వ యొక్క మాట నేను చెప్పిన ఆ మాటలు ముగింపులోకి తీసుకుని వస్తున్నాను చూడండి. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే గనుక అక్కడ యేసు ప్రభువారు అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత అనేక మంది గొప్ప సమూహము యేసు ప్రభువారి యొద్దకు వచ్చేయంట. యేసు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు ఆయన గొప్ప సమూహాన్ని చూసి కనికరపడి అనేక మంది వ్యాధిగ్రస్తులను, అనేక మంది బలహీనత కలిగిన వారిని, అనేక మంది సమాధానం లేని వారికి దేవుడు అన్ని కార్యాలు చేస్తూ వారి యొక్క శరీరంగా బలహీనత కలిగి ఉన్నారని దేవుడు వారి మీద ప్రేమ ఉంచి ఏం చేస్తాడనంటే ఆ అరణ్యంలో ఏదో ఒకటి పెడదామనుకున్నాడు. అలా పెడదామనుకుని తన శిష్యులను పిలిచి ఇలాగన్నాడు, నాయనా, ఈ జన సమూహం చూస్తే నాకు జాలి వేస్తుంది, నా దగ్గర ఉండిపోయాడు, వాక్యానికి లోపడుతూ ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు, దయచేసి వారిని ఒట్టినే పంపకుండా సమృద్ధిగా నేను పంపాలని ఆశపడుతూ ఉన్నానని తన శిష్యులైన వారికి జ్ఞాపకం చేస్తున్నప్పుడు శిష్యులు ఏమన్నారు తెలుసా? అయ్యా, ఈ అరణ్యంలో ఏది మనకు కనబడతలేదు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నవి, అవి మాత్రమే నేను మీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. లోకంలో అనేకమైన చేపలు మనం ఎతికితే కనబడుతూ ఉంటాయి, కానీ యేసు ప్రభు వారికి ఎన్ని చేపలు ఇచ్చారు? 2 చేపలు కనబడుతూ ఉన్నాయి. ఆ 2 సాక్షిగా నిలబడిన చేపలు. లోకంలో అనేకమైన చేపలు ఉండొచ్చు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఎలాగ ఉండాలంటే, నేను సాక్షి చేపని, యేసు ప్రభు వారి యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోవాలి, యేసు యొక్క చేతుల్లో ఉండాలని ఏ చేప అయితే ఆశపడుతుందో, లోకంలో ఉన్న చేపల కంటే కాకుండా మీరు బహుశ్రేష్ఠులుగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? దేవుని చేతికి అప్పగించబడిన చేపలుగా ఉండాలి. చేప బాగుందా? అప్పుడు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చేప బాగుందంటే చెప్పేంటమ్మా? అప్పుడు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బాగుంటది పిల్లగా. మనము అలాగ ఉంటే గనక యేసయ్య కూడా అదే ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్ముడు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అక్కడ పిల్లరా, ఆ 2 చేపలు ఎంతమందికి ఘనత పొందిందో తెలుసా? ఆ 2 చేపలు కూడా లోకంలో ఉన్నట్లుగా కాదు, యేసు ప్రభు వారి యొక్క చేతుల్లోనికి వెళ్ళిన తర్వాత, ప్రభువా, ఈ 2 చేపలు నా చేతుల్లోకి వచ్చాయి, వీటిని మీరు ఆశీర్వదించి ఇక్కడ ఉన్న 5,000 మందికి, వారితో ఉన్న తమ భార్యలకు, తమ పిల్లలకు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఇదిగో నా చేతుల్లోనికి ఒక సాక్షిగా ఉన్న ఈ 2 చేపలను మీరు ఆశీర్వదించిందనంటే తండ్రి అయిన దేవుడు ఆ చేపలను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అదవుతున్న పిల్లరా, 2 చేపల వల్ల మన జీవితాలు ఉండాలి. లోకంలో అనేకమైన కనబడుతూ ఉంటాయి, ఎన్నైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ 2 చేపల వల్ల మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళిపోవాలని ఆశ మీకు ఉందా? యోబు భక్తుడు అంటున్నాడు, సముద్రంలో ఉన్న చేపలు మనకేం చేస్తున్నాయి? వివరిస్తూ ఉన్నాయంట. ఏమేమి వివరిస్తూ ఉన్నాయి? నేను దేవుని కొరకు వాడబడినాను, దేవుని యొక్క పనిలో నేను ఉన్నాను, దేవుని యొక్క మాట వినగలిగిన చేపగా ఉన్నాను, దేవుని సాక్షిగా ఉన్న చేపగా ఉన్నాను, అందరిలో గణపరిచే చేపగా నేను ఉన్నానని ఈ 4 చేపలు కూడా ఏం చేస్తున్నాయంటే జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రియులారా, ఇక్కడ ఉన్నామా? ఏ చేపల వల్లే ఉన్నా మనం? నేను చైనా చేపనండి అని అంటావా? బైబిల్లో ఉన్న చేపల గురించి నేను అడుగుతూ ఉన్నాను. ఈ 4 చేపల్లో మనం ఏ చేపగా ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మా చేపల గురే అయిపోద్ది. నమ్మని దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
కనుక ఈ 4 చేపలు ఉన్న లక్షణాలు మన జీవితంలో ఉన్నాయో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు అంటాడు, సముద్రంలో ఉన్న చేపలను చూడండి, దేవుడు చేస్తున్న ఈ సృష్టిలో మనం చూస్తే గనుక సముద్రం కనబడుతుంది. ఆ సముద్రంలో ఉన్న చేపలు మీరు చూస్తే గనుక అవి వివరిస్తూ ఉన్నాయంట. ఏమి వివరిస్తూ ఉన్నాయి? ఏం చెప్తూ ఉన్నారు చేపలున్నారు? మీరు సముద్రంలో ఉండి ఏం చేస్తూ ఉన్నారు? ఈ లోకమనే వలయంలో ఉండి మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఏం చేస్తూ ఉన్నాము? దేవుని కొరకు పనిలో వాడబడ్డాం, దేవుని యొక్క మాట విన్నాం, దేవునికి సాక్షిగా నిలబడ్డాం, అందరిలో ఘనపరిచే విధంగా మేమన్నాం కదా అని అంటారు. మీరన్నారు అలాగా? చేపకు మీరు ఎదురు సమాధానం చెప్పగలరా? చేపకు మీరు సమాధానం ఇచ్చేవారిగా ఉంటారా లేదా అనేది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. మన బ్రతుకులు చేపల వల్ల లేకపోతే కనుక దేవుడు అయిష్టంగా చూస్తాడు. సోమరాజు అదే విధానం కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో సాగాలి. బాప్తిసం పొందిన మీ అందరి యొక్క జీవితాల్లో నేను ఒకటే ప్రాధేయపడుతూ ఉన్నాను, ఈ చేపలకున్న లక్షణాలు మన జీవితంలో ఉంటే కనుక సర్వోన్నతుడైన దేవుడు తన పని ఈ లోకంలో వ్యానిటీ కాకుండా మునిపే ఈ సంఘమును దేవుని యొక్క రాజ్యంలో ఏం చేస్తూ ఉన్నాడంటే తన సింహాసనం ముందు కూర్చోబెట్టుకోవడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఆశపడిన దేవుడు ఈ సర్వమును విడిచిపెట్టి లోకానికి రిక్తుడిగా వచ్చి తన శరీరాన్ని అనేకమైన గాయాలు పరుచుకుని రక్తాన్ని పాపులమై ఉన్న మన జీవితాన్ని నూతనపరచడానికి, దేవుని పనికి ఉపయోగపడే విధంగా, దేవుని పనికి సాక్షిగా ఉండే విధంగా, దేవుని యొక్క మాటకు లోపడే చేపలుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. నమ్మి విశ్వసించిన వాడు రక్షించబడుతూ ఉంటాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. రక్షణ అంటే మరణం నుండి తిరిగి లేపబడడం. క్రీస్తుతో కూడా నువ్వు ఉంటావు, యుగ యుగాలు కూడా నువ్వు ఉండాలి అంటే ఈ చేప వంటి లక్షణాలు మన జీవితంలో దేవుడు దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన జీవితంలో అన్వయించుకోవచ్చు. ప్రభువా, ఈ రోజు మాతో మాట్లాడిన ఈ మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దాని నిమిత్తం మేము నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది నాయన. అది గొప్ప అలాంటి లక్షణాలు మా జీవితంలో మేము నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం అని అన్నవారు ఎవరైనా ఉంటే కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పిల్లరా. దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకోండి. చేపలు చాలా చిన్నవి కనుక దేవుని యొక్క సన్నిధిలో పెద్ద మత్స్యము వాడబడింది, చిన్న మత్స్యము కూడా ఉంది, ఎండిపోయిన చేప ఉంది, రకరకాలైన చేపలు దేవుని యొక్క పని కొరకు వాడబడ్డాయి. నువ్వు ఎలాంటి వాడైనా, నీ కులం ఏ గోత్రానికి సంబంధించిన వాడైనా, నీ కుటుంబంలో ఏ పేరు ఉన్నా దేవుని కొరకు నువ్వేం చేయాలంటే ఏదో ఒక చేపగా ప్రయాసపడుతున్నాను ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకో. సముద్రంలో చేపలు చూడండి ఏ విధంగా వివరిస్తూ ఉన్నాయో. నేను దేవుని కొరకు పనిగా వాడబట్టి ఉన్నాను, దేవునికి సాక్షిగా ఉన్నాను. ఈ లక్షణాలు నీ జీవితంలో ఉన్నాయా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. విన్న వాక్యము దృష్టిపోకుండా నీరు కట్టి ఫలించడానికి, మన జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయాసపడదాం పిల్లరా.